హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు ఒక ఫంక్షన్ బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నాన్నగారి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళది హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. సో మేమైతే ఈరోజు అక్కడికి వెళ్ళాము. అండ్ గృహప్రవేశం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేశారు. ఈరోజు అక్కడ బ్రేక్ఫాస్ట్గా ఏం పెట్టారు, లంచ్గా ఏం పెట్టారు అనేది మొత్తం కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికంటే ముందు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా న్యూ హోమ్ ఓపెనింగ్ సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. పునుగులు, ఇడ్లీ, పప్పు పొంగల్, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్ ఉన్నాయి. అండ్ టీ కూడా ఉన్నాయి. నేనైతే ఇడ్లీ తినలేదు. నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే ఇదనమాట. సో టిఫిన్ తిన్న తర్వాత నేను సత్యనారాయణ స్వామి వ్రతం కోసం గోధుమ ప్రసాదం ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే నేను గోధుమ రవ్వ అండ్ పంచదారని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని మిక్స్ చేశాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ని జస్ట్ అలా స్ప్రింకిల్ చేసి కలిపేస్తే సరిపోతుంది. కానీ నాకెందుకో నామాలుగా డిజైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఏదో ట్రై చేస్తే అది ఈ విధంగా వచ్చింది. ఇంతకీ ఈ నామాల డిజైన్ బాగుందా లేదా, మీకు నచ్చిందా లేదా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అమ్మ అయితే పంచామృతం కోసం ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని ఇలా రెడీ చేసి పెట్టింది. తర్వాత సాంప్రదాయం ప్రకారం పంచామృతం అయితే రెడీ అయిపోయింది. వీటితో పాటు ఆంటీ నైవేద్యం కోసం బియ్యం పాయసం కూడా రెడీ చేశారు. పూజ జరుగుతూ ఉండగా అరౌండ్ 11:30 టైంలో బాదం పాలు సర్వ్ చేశారు. వ్రతం కంప్లీట్ అయిన తర్వాత బట్టలు పెట్టడం, హారతి ఇవ్వటం వంటి ట్రెడిషన్స్ కూడా కంప్లీట్ అయ్యాక లంచ్ టైం రానే వచ్చేసింది. ఇప్పుడు లంచ్ కోసం ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. పూర్ణాలు, కాజు కత్లీ, కట్ బజ్జీ అండ్ పెరుగావడ. పెరుగువడలోకి పైన గార్నిష్ చేయటం కోసం బూందీ కూడా ఉన్నాయి. తర్వాత రుమాలి రోటీ, దానిలోకి ప్లెయిన్ గ్రేవీ కర్రీ ఉంది. నెక్స్ట్ వెజిటేబుల్ పులావ్, దీని కాంబినేషన్లోకి కూర్మా అండ్ పెరుగు చట్నీ ఉన్నాయి. రైస్లోకి పప్పుల పొడి, చిన్న ముక్కల ఆవకాయ, పప్పు కూర, క్యారెట్, క్యాబేజీ ఇగురు, పొటాటో ఫ్రై ఉన్నాయి. వేడి వేడి అన్నం, నెయ్యి, ఉప్పు మిరపకాయలు, వడియాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సాంబార్ అండ్ పెరుగులోకి సపరేట్గా రైస్ ఉంది. పక్కనే కిల్లి ఉంది. అండ్ ఫైనల్గా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కప్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గృహప్రవేశం వైబ్స్ అండ్ డే ఇన్ మై లైఫ్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. Thank you for watching. Bye bye.